Here we go. Welcome to live online TIT English grammar class. వెళ్ళండి మనం ఆర్టికల్స్ కంప్లీట్ చేసుకున్నాం. క్వశ్చన్ ట్యాగ్స్ ని కూడా కంప్లీట్ చేశాం. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ది ఆన్ గోయింగ్ గ్రామర్ టాపిక్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఒక ప్రీవియస్ పేపర్లో టెట్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ అండి. అది వాస్తవానికి ఎవరికి ఆన్సర్ రాదు. అలాంటి క్వశ్చన్ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు దాని మీద అంతగా ఫోకస్ ఎవరు పెట్టలేదు. ఇప్పుడు దాని మీద కొద్దిగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు? ప్రీవియస్ ఎగ్జామ్‌లో వచ్చింది ఆ క్వెషన్ కాబట్టి. ఏంటి ఆ క్వెషన్ అంత కాంప్లికేటెడ్ అయిన క్వెషన్ ఏంటి అన్నది ఈరోజు మనం కవర్ చేసుకోబోతున్నాం. ఇదందరికీ కూడా చెప్పాను యెస్టర్‌డే ఒక నంబర్ ఫిక్స్ చేయమని జెప్పేసి. ఓకే. ఓకే. 1 ఆర్ 2 డేస్‌లో ఫిక్స్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మనం యెస్టర్‌డే డిస్కస్ చేసుకుంటున్నట్లుగా ఒకసారి క్విక్‌గా రీక్యాప్చులేషన్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ అంటే గ్రూప్స్ అండి. స్పీచ్ అంటే వర్డ్స్. అంటే ఇంగ్లీష్‌లో ఉన్న వర్డ్స్ అన్నిటిని గ్రూప్స్‌గా డివైడ్ చేసిండు. ఆ గ్రూప్స్‌నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తారు. 8 ఉన్నాయండి ఈ గ్రూప్స్. ఈ గ్రూప్స్ గూడా ఎలా చేశారు? ఒక సిస్టమాటిక్ వేలో గ్రూపింగ్ చేశారు. ఆ సిస్టమాటిక్ వే ఏంటి? పర్పస్, ఫంక్షన్ అంటాం ముఖ్యంగా. ఆ వర్డ్ ఫంక్షన్ ఏంటి? దాన్ని బట్టి గ్రూప్‌గా డివైడ్ చేయడం జరిగింది. లక్ష్మీ ప్రసన్న మ్యామ్ గారు మీ వీడియోని టర్న్ ఆఫ్ చేయండి. థాంక్ యూ. ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ వీడియో మ్యామ్. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. థాంక్ యూ అండి. ఇంకా చేయలేదు, చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేమ్స్ కూడా ఎలా మనం ఈజీగా లెర్న్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి అన్నది కూడా ఈ కోడ్ హెల్ప్ ద్వారా చూశాం. నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, వర్బ్, అడ్వర్బ్ దగ్గర మనం ఆగాం. ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ వీటి గురించి డిస్కస్ చేసుకొని ఇంకా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకునేది ఉంది. ఓకే అండి. ఇప్పుడు మనం అడ్వర్బ్స్ అంటే చూసాం ప్రీవియస్ సెషన్‌లోనే. వర్బ్స్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్ అండి. వర్బ్స్ గురించి కూడా చూసాం. ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్‌లోకి వెళ్ళిపోదాం స్ట్రెయిట్ అవే. ప్రిపోజిషన్స్ ఎందుకు ప్రిపోజిషన్ అంటున్నాం అన్నది యెస్టర్‌డే డిస్కస్ చేసుకున్నాం. ఎందుకలా చెప్పాల్సొస్తుంది అంటే వాటిని నౌన్స్ ముందు ప్లేస్ చేస్తాం కాబట్టి ప్రిపోజిషన్స్ అండి. చూడండి. ప్రి అంటే ముందు, పొజిషన్స్ అంటే పెట్టడం, ఉంచడం, యూజ్ చేయడం. అంటే వేటి ముందు యూజ్ చేస్తాం వీటిని? నౌన్స్ ముందు యూజ్ చేస్తాం లేదా ప్రొనౌన్స్ ముందు యూజ్ చేస్తాం. అడ్జెక్టివ్ గూడా నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లేదా ప్రొనౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అడ్జెక్టివ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? క్వాలిటీని తెలియజేస్తుంది, గుణాన్ని. బట్ ఇక్కడ ప్రిపోజిషన్స్ గుణాన్ని తెలియజేయవు. స్థితి, ప్లేస్‌ని తెలియజేస్తాయి. చూడండి ఇక్కడున్న కామన్ ప్రిపోజిషన్స్ తీసుకుందాం మనం. ఆన్, ఇన్, ఎట్, ఆఫ్, విత్, బై, బిట్వీన్, అమంగ్, టిల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిసైడ్, త్రూ, అబౌవ్, బిలో, అండర్. ఒక్కసారి పిక్చర్స్ చూద్దాం. See, where is the apple? On the box. On the box. Here in the box. Here next to లేదా బిసైడ్. సో ఎగ్జామ్‌లో అడిగే క్వెషన్ ఏంటి అంటే బిసైడ్స్ ఇచ్చి కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. బిసైడ్స్‌కి చాలా తేడా ఉంది. బిసైడ్ అంటే సైడ్ అంటే పక్కల, సైడ్ అక్కడే ఉంది. బిసైడ్స్ అంటే ప్రక్కన కాదు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, తో పాటు, వీటితో పాటు అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. ఎప్పుడు కూడా ఫ్రంట్ ఆఫ్ అనలేము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ తీసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా తీసుకోవాలి. నెక్స్ట్ బిహైండ్ అండి, వెనకాల. బిట్వీన్ చూడండి ఇక్కడ బిట్వీన్ ఉంది. 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి బిట్వీన్ ఉంది. మోర్ దెన్ 2 బాక్సెస్ ఉంటే అమంగ్ పెట్టాలి. ఏఎంఓఎన్‌జి.
ఎగ్జామ్‌లో అడిగే పాయింట్స్ ఇవే. బిట్వీన్‌కి, అమంగ్‌కి ఉన్న తేడా. బిట్వీన్ అంటే 100కి 100% 2. అమంగ్ అంటే మోర్ దెన్ 2 అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. దాని గురించి ఇంకా మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండర్, త్రూ, అరౌండ్ అండి. ఇలా మనం డిఫరెంట్ ప్రిపోజిషన్స్‌ని ఇక్కడ చూశాం. ఇంకొక సెట్ కూడా చూద్దాం. సో, ఇన్, ఆన్, అండర్, నెక్స్ట్ టు లేదా బిసైడ్ అన్నా కరెక్టే. బిసైడ్ ఆఫ్ అనకూడదు మళ్ళీ. బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిట్వీన్. చూడండి ఇప్పుడు కొన్ని కామన్ మనం ఆన్‌తో తీసుకుంటే ఆన్ ద టేబుల్ అంటాం, ఆన్ ద చైర్ అంటాం, ఆన్ ద బైక్ అంటాం, ఆన్ ద వార్డ్‌రోబ్ అంటాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ ద చైర్ కూడా కరెక్ట్ అండి. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది డిస్కస్ చేయాల్సిందే. సో, ఆన్ ద చైర్‌కి, ఇన్ ద చైర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 2 కరెక్టే. బట్ సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆన్ ద చైర్ అంటే ఆర్మ్స్ ఉండవండి. మనం కూర్చున్న చైర్‌కి ఆర్మ్స్ చేతులు ఇట్లా పెట్టుకోవడానికి ఏమీ ఉండదు సైడ్‌లో సపోర్ట్. ఇన్ ద చైర్ అంటే ఆర్మ్స్ ఉంటాయి. చేతులు పెట్టుకోవడానికి ఆర్మ్స్ ఉంటాయండి. ఇక్కడ ఆర్మ్స్ ఉండవు చైర్‌కి ఎలాంటి సపోర్టింగ్ ఉండదు సైడ్‌లో. ఇప్పుడు మనం చిన్న ప్లాస్టిక్ చైర్ చూస్తాం. అదేంటి జనరల్‌గా బ్రౌన్ కలర్ ఆల్‌మోస్ట్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. యెస్. అక్కడ ఏమీ ఉండదు. అలాంటప్పుడు అంటే ఆర్మ్స్ ఉండవు కాబట్టి ఆన్ ద చైర్ అంటాం. అండ్ ఇప్పుడు మనం సపోజ్ ఏదన్నా లోక్‌సభ ఇలాంటి స్పీకర్ చూస్తుంటే ఇన్ ద చైర్ అని ఇచ్చింటారు. యెస్. ఇన్ ద చైర్ అంటే జనరల్‌గా వాళ్ళు యూజ్ చేసే చైర్‌కి అక్కడ ఆర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ ద చైర్ అని యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఆన్ ద బైక్, ఆన్ ద వార్డ్‌రోబ్ ఇలా ఆన్‌ని జనరల్‌గా మనం యూజ్ చేయడం. సో, ఆన్ అంటే ఏంటి అంటే టచ్ అవుతుంటుందన్నమాట. 2 థింగ్స్ ఒకటికి ఇంకొకటి టచ్ అవుతది. ఎక్కడ టచ్ అవుతది? టాప్ పార్ట్‌లో. ఒకటి ఇంకొకటి టాప్. ఒక వస్తువు టాప్ పైన ఇంకొక వస్తువు ఉంటే టచింగ్ ఉంటే అప్పుడు మనం ఆన్ యూజ్ చేసుకుంటాం. సో, చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రిపోజిషన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓహ్! ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి అని జెప్పేసి. అయితే ఎక్స్‌పర్ట్స్ ఏం జెప్తుంటారంటే ప్రిపోజిషన్స్ గురించి ఎక్కువగా వర్రీ అవ్వొద్దు. ఎంత నేర్చుకోవాలో అంత నేర్చేసుకొని దాని గురించి ఆలోచించొద్దు అని జెప్పేసి ఎక్స్‌పర్ట్స్ చాలా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి కాంప్లికేటెడ్ టాపిక్ ఇది. ఇప్పుడు ఆన్ టీవీ అంటామా? ఇన్ టీవీ అంటామా? అది అప్‌కమింగ్ ఉంది చూద్దాం. ఇన్ ఉందనుకోండి ఇన్ ద కిచెన్, ఇన్ ద బ్యాగ్, ఇన్ ద రూమ్, ఇన్ ద బాస్కెట్ కామన్ అండి ఇవన్నీ. హోమ్ అట్ ఉందనుకోండి అట్ ద గేట్, అట్ హోమ్ అంటాం. ఎప్పుడైనా సరే అట్ హోమ్ అన్నదే వింటాం మనం. ఎందుకంటే ఓకే. కొన్ని ప్రిపోజిషన్స్ ఎందుకొచ్చాయి అన్నదానికి రీజన్ లేదండి. అవి ఫిక్స్‌డ్ అలా వాడాలి వాటిని. దానికి వేరే రీజన్ తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. అందుకోసమనే ప్రిపోజిషన్స్‌ని లోతుగా చదవకూడదు అని అంటుంటారు. అవి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి మనం. అట్ ద బస్ స్టాండ్, అట్ ద రైల్వే స్టేషన్ అంటాం. జనరల్‌గా ఈ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి ఇన్ యూజ్ చెయ్యం. అట్ వాడుతూ ఉంటాం. అది యూసేజ్ అండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ తీసుకుంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్ అనొచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద షాప్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై స్కూల్ ఇది మనకు తెలిసిందే. బిహైండ్ అంటే వెనకాల. బిహైండ్ ద షాప్, బిహైండ్ ద టెంపుల్, బిహైండ్ ద వాల్. టిల్ అంటే ఏంటి? వరకు. ఇదొక ప్రిపోజిషన్ అండి. టిఐఎల్ఎల్ టిల్ అన్నది ఒక ప్రిపోజిషన్. టిల్ 4:00, టిల్ టుమారో, టిల్ సండే ఇలా. నౌ లెట్ us మూవ్ ఆన్ టు థిస్. సో, అసలు ప్రిపోజిషన్స్‌ని ఏ సందర్భంలో ఎలా యూజ్ చెయ్యాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ప్రిపోజిషన్స్ మీద గ్రిప్ సాధించాలి అంటే ఒక 3 పాయింట్స్ మీద ఫోకస్ పెట్టాలండి. ప్రిపోజిషన్స్. 3 పాయింట్స్ ఏందంటే జనరల్‌గా మనం ఉపయోగించేదేంటి? అంటే ఇంతకుముందు మనం జూసినాం జూడండి జనరల్, ఆన్, ఇన్, అట్, ఆఫ్ అలా. అలా ఉపయోగించడం. నెక్స్టు వీక్ నేమ్స్ వీక్స్‌కి, మంత్స్‌కి యూజ్ చేస్తూ ఉంటాం. వీక్, మంత్
ఇయర్ ఇలా వీటికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది రెండో పాయింట్ అండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అంటుంటారు చూడండి. అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ ఏంటివి? ఈ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అన్నది చూద్దాం మనం వన్ బై వన్. ఫస్ట్ ఇప్పుడు మనం జనరల్ ప్రిపోజిషన్స్ చూసాం. ఆన్ ద టేబుల్, ఆన్ ద చైర్, అట్ ద బస్ స్టాండ్ అని చెప్పేసి. నెక్స్ట్ వీక్, మంత్, ఇయర్ వీటిని చూద్దాం. తర్వాత అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్కి వెళ్దాం. చూద్దాం. ఇప్పుడు మనకి సండే వచ్చింది. సండే ముందు నేనేం యూజ్ చేశాను? ఓఎన్ ఆన్. నేను ప్రిపోజిషన్స్ లోతుగా చదవద్దు, ఎలా ఉంటే అలా చదవమని చెప్పాను. దాని గురించి ఎక్కువగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతగా కావాలో అంత నాలెడ్జ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆన్ అంటే ఏంటి? మీద లేదా పైన అన్న మీనింగ్ వస్తుంది, అవునా? మళ్ళీ ఆన్ సండే అంటే సండే మీద, సండే పైన అన్న మీనింగా ఇక్కడ? మళ్ళీ ఎందుకు వాడుతున్నాం మనం? సండే ముందు ఆన్ ఎందుకు వాడాల్సి వస్తుంది? సో ఓఎన్ ఆన్ అన్న ప్రిపోజిషన్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఆ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ మనం. ఎస్, ఆన్ అంటే కేవలం మీద పైన మాత్రం అన్నదే కాదు, ఇంకా ఆన్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఎస్, అంటే ఈ ఆన్ అన్నది ఒక వీక్ నేమ్ ముందు యూస్ చేయాలి, అది ఫంక్షన్ అండి. ఇంకా అక్కడ దానికి మీనింగ్ ఆన్ అంటే మీద పైన అన్నది లేదు. ఏ వీక్ నేమ్ తీసుకోండి, మీరు కంపల్సరీగా ఆన్ తీసుకోవాలి. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే ఇలా. డేట్స్ తీసుకున్నా సరే ఆన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆన్ 15th ఆఫ్ దిస్ మంత్. ఆన్ అంటే పైననా? ఈ నెల 15వ తారీఖు మీద అట్లా రాదు కదా, ఫంక్షన్. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రిపోజిషన్స్ ని చాలా స్మార్ట్ గా మనం లర్న్ చేయాలి. మన స్మార్ట్నెస్ ఇక్కడ చూయించాలి. ఎందుకు ఇచ్చాడు వాడు? మనకు ఆ డౌట్ రావాలి. అరే ఆన్ అంటే జనరల్ గా మీద పైన, ఇక్కడ వచ్చిందంటే ఓకే, ఇదేదో ఉంది, సంథింగ్ తెలుసుకోవాలి, ఆ ఇంట్రెస్ట్ చూపించాలి మనం. సో ఇలా ఏ డేట్ తీసుకోండి, డేట్కి ఆన్ వస్తుందండి. సో ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. వెల్, సో వీక్ నేమ్స్ వచ్చినా అంటే సండే, మండే, ట్యూస్డే, డేట్స్ వచ్చినా మనం యూజ్ చేయాల్సింది ఓఎన్ ఆన్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇన్ తీసుకుందాం. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ఉన్నాయి. వీక్ నేమ్స్కి సండే, మండేస్కి ఆన్ యూజ్ చేసాం. మళ్ళీ జనవరి, ఫిబ్రవరికి ఆన్ రాదు, అప్పుడు ఇన్ వస్తుంది. ఇన్ ఏప్రిల్, ఇన్ మే, లైక్ దిస్. చూడండి, మంత్ నేమ్స్ వచ్చేటాలకు ఇన్ వస్తుంది, వీక్ నేమ్స్ వచ్చేటాలకు ఆన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్స్కి కూడా ఇన్ వస్తుంది. ఇన్ 2019, కరోనా స్టార్ట్ అయింది అప్పుడే కదా, COVID-19 అంటున్నాం మనం. ఎందుకు అది 2019లో ఎమర్జ్ అయ్యింది కాబట్టి అలా చెప్తున్నాం మనం. ఇన్ 1947 మనకు వచ్చిందండి ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ మన భారతదేశానికి, మనకి. ఓకే, ఫైన్. సో ఇలా మళ్ళీ ఒకసారి చూద్దాం. వీక్ నేమ్స్, డేట్స్ ఉంటే ఆన్ వస్తుంది. ఇవి బట్టి పట్టొద్దు. మీరు ఎలా నేర్చుకోవాలి అంటే వీటిని, అంటే వీక్ నేమ్స్ ఆన్కి వస్తాయి, ఆన్ రావాలంటే వీక్ నేమ్స్ రావాలి, డేట్స్ రావాలని కాదు. ఆన్ సండే ఇలా, ఆన్ సండే, ఆన్ మండే ఇలా మనకు గుర్తుందనుకోండి. ఓకే, ఆన్ అన్నది సండే అంటే వీక్ నేమ్కి వస్తుంది. ఆన్ 15th ఆఫ్ దిస్ మంత్, ఆన్ 20th ఆఫ్ దిస్ మంత్. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మనకి బాగుంటుందండి. మీ బర్త్డే గుర్తుపెట్టుకోండి. ఆన్ 17th ఆగస్ట్. ఓకే, 17 అన్న డేట్ వచ్చింది కాబట్టి ఆన్ యూస్ చేశాము. నెక్స్ట్ ఇన్. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా బట్టి పట్టే ప్రయత్నం చేయొద్దండి. ఇన్ కేస్ ఇంకా మీకు కావాలంటే కొన్ని కోడ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇన్ అన్నది మైకి వస్తుంది. మై, ఎంవై, మై. ఎం అంటే మంత్, వై అంటే ఇయర్ అండి. వెల్, నోట్ ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది మనకి. మంత్ వచ్చినా, ఇయర్ వచ్చినా ఇన్ వస్తుంది అని చూసాము. ఓకే, ఫైన్. ఈ రెండు వచ్చాయనుకోండి, మంత్ వచ్చింది, ఇన్, ఇయర్ వచ్చింది, రెండు వచ్చినా కూడా ఇన్నే వస్తుంది. అంటే
ఇన్ ఆగస్ట్ 1947. అలా కాకుండా డేట్ వచ్చింది, మంత్ వచ్చింది, ఇయర్ వచ్చింది. 3 వచ్చాయి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? డేట్‌కి ప్రయారిటీ ఇచ్చి ఆన్ తీసుకుంటామండి. ఆన్ 15th ఆగస్ట్ 1947. సో, మంత్, ఇయర్, వీక్ నేమ్స్‌కి ఎలాంటివి యూజ్ చేయాలి? ప్రిపోజిషన్స్ అన్నయి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సింగిల్‌గా మంత్ రావచ్చు, లేదంటే సింగిల్‌గా ఇయర్ రావచ్చు, లేదంటే మంత్, ఇయర్ కాంబినేషన్‌లో రావచ్చు, లేదంటే డేటు, మంత్, ఇయర్ ఇవన్నీ కాంబినేషన్‌లో రావచ్చు. రకరకాలుగా మనం యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒకసారి మళ్ళీ మనం ఏం డిస్కస్ చేశాం ముఖ్యంగా ఇక్కడ అన్నది చూద్దాం. చూడండి, ఓన్లీ మంత్ ఒస్తే ఇయర్ ఒస్తుంది. ఓన్లీ ఇన్ ఒస్తుంది. ఓన్లీ ఇయర్ ఒచ్చినా ఇన్ ఒస్తుంది. మంతు, ఇయర్ 2 వచ్చినా ఇన్నే వస్తుందండి. అలా కాకుండా డేట్ ఒచ్చింది అనుకోండి, ఖతం ఆన్ రావాలి. డేట్ సింగిల్‌గా వచ్చినా, లేకపోతే డేట్ మంత్‌తో, ఇయర్‌తో ఈ కాంబినేషన్‌లో అంటే డేటొచ్చి, మంతొచ్చి, ఇయరొచ్చి అన్నీ వచ్చినా సరే ఆన్ రావాలి. ఇప్పుడు డేట్ తీసేశామనుకోండి ఇన్నొస్తది. సో, అక్కడ ఏం యూజ్ చేశారు అన్న దాన్ని బట్టి ఉంటుందండి. సో, ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం అదే. అండ్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని మనం 3 పాయింట్స్ అనుకున్నాం. జనరల్‌గా వీక్, మంత్, ఇయర్ వీటికి అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ టోటల్‌గా 3 పాయింట్స్ అనుకున్నాం. బట్ ఇంకొకటి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. ఇవేంటి అంటే కన్‌ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ ఉంటాయండి కొన్ని. ఆ కన్‌ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ తర్వాత మనం అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ దగ్గరికి వెళ్దాం. ఈ కన్‌ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ మీద ఎక్కువగా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి బిట్వీన్, అమంగ్ ఈ 2 ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. అసలు బిట్వీన్ రావాలా? అమంగ్ రావాలా? ఓకే. చూడండి, ఇక్కడ సిట్ బిట్వీన్ యువర్ మమ్ అండ్ డాడ్. చూడండి, మమ్ అండ్ డాడ్ మధ్యలో కూర్చోండి అని చెప్తున్నా. మమ్ అండ్ డాడ్ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? మమ్, డాడ్. ఇద్దరే ఉన్నారు కాబట్టి బిట్వీన్ ఒస్తుంది. లేదు, ఇద్దరికన్నా ఎక్కువగా ఉన్నారనుకోండి అప్పుడు అమంగ్ ఒస్తుంది. ఇప్పుడు చూడండి, ఫాదర్ డిస్ట్రిబ్యూటెడ్ హిస్ ప్రాపర్టీ హిస్ 4 సన్స్. ఇక్కడ 4 వచ్చింది కదా! అంటే మోర్ దెన్ 2 వచ్చింది కాబట్టి అమంగ్ ఒస్తుంది. ఇప్పుడు లేదు, ఇక్కడ 4 లేదు, 2 ఉందనుకోండి అప్పుడు బిట్వీనే రావాలి. సో, సింపుల్‌గా ఇక్కడ చూడాలి అంటే బిట్వీన్ రావాలంటే 2 అండి. 2 థింగ్స్ కానీ, 2 పర్సన్స్ కానీ. అమంగ్ కావాలి అంటే 2 ప్లస్ అండి. ప్లస్ సింబల్ 2 ప్లస్ అంటే 2 కన్నా ఎక్కువగా. ముగ్గురు, నలుగురు ఎంతమందన్నా ఉండొచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం అమంగ్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఇలా ఇవి కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గాబట్టి దాన్ని కన్‌ఫ్యూజింగ్ పార్ట్‌లో పెట్టాము. నెక్స్ట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా బిసైడ్ వర్సెస్ బిసైడ్స్. బిసైడ్ వర్సెస్ బిసైడ్స్ అంటే ఏంటి? బిసైడ్, సైడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టు పక్కన. బిసైడ్స్ అంటే ప్రక్కన కాదు. ఇన్ అడిషన్ టు ఇదండి. ఇప్పుడు చూడండి, దేర్ ఈజ్ ఏ హాస్పిటల్ బిసైడ్స్ ద బస్ స్టాండ్ అనాలా? బిసైడ్ ద బస్ స్టాండ్ అనాలా? బిసైడ్ అనాలి. ఏం చెప్తున్నాం ఇక్కడ? బస్ స్టాండ్ పక్కల హాస్పిటల్ ఉంది అని చెప్పబోతున్నాము. కన్వే చేయబోతున్నాం. కాబట్టి బిసైడ్. అండ్ ఇలా కన్‌ఫ్యూజింగ్‌యి ఉంటాయండి మనకి. నెక్స్ట్ జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇవి కూడా కన్‌ఫ్యూజన్ పార్ట్‌లో ఉంటుంది. ఇన్ టీవీ అనము మనము జనరల్‌గా. ఓకే. చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. నేను కూడా కొంతమందికి ఎక్స్‌పర్ట్స్ కూడా పెడుతూ ఉంటాను. ఆ గ్రూప్, ఈ గ్రూప్ వాళ్ళు. సార్ కొద్దిగా ప్రిపోజిషన్స్ మీద కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ కావాలి సార్. అప్పుడు మీ లాంగ్వేజ్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తుందంటే, వి ఆర్ ఆల్సో ట్రైయింగ్ బట్ ప్రిపోజిషన్స్ ఆర్ నాట్ అన్ ఈజీ వన్ అని జెప్పేస్తున్నారు వాళ్ళు గూడా. మేము గూడా ప్రిపోజిషన్స్‌ని పర్ఫెక్ట్‌గానే యూజ్ జేయాలనుకుంటున్నాం. బట్ అవి అంత ఈజీ కాదని జెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టీవీ అనం మనం ఆన్ టీవీ అనాలి. ఇది రాంగ్ అండి. ఇది కరెక్ట్. ఆన్ టీవీ. ఎందుకు? ఎందుకు? చూడండి, ఇన్ టీవీ అంటే ఏంటి? టీవీ లోపలికెళ్ళి చూడడం. ఆన్ టీవీ అంటే స్క్రీన్ మీద, స్క్రీన్ మీద చూడడం అండి.
మనము ఒక సినిమా చూస్తాం, ఒక సీరియల్ చూస్తాం, ఒక న్యూస్ వింటాం. చూస్తాం న్యూస్ కూడా టీవీలో. టీవీ లోపలికెళ్ళి చూడం గదా! టీవీ స్క్రీన్ మీద డిస్‌ప్లే అయ్యేది చూస్తాం కాబట్టి ఆన్. ఆన్ టీవీ అంటే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద టీవీ అని. అదండి ఇక్కడ పాయింట్. సో, ఇన్ మొబైల్ అనడానికి చేయలేము. ఆన్ మొబైల్ అనాలి. సేవ్ మై నంబర్ ఆన్ యువర్ మొబైల్ అని చెప్పాలి. ఇన్ మొబైల్ అనడానికి రాదు ఎప్పుడు కూడా. ఇన్ డ్యూటీ అనలేం మనం. ఆన్ డ్యూటీ అనాలి. ఇప్పుడు చూడండి మన తెలుగు మన మదర్ టంగ్ తీసుకుంటే డ్యూటీలో, విధిలో అంటాం. లో అంటే ఇన్ గదా! అలా అని జెప్పేసి ఇన్ డ్యూటీ పెడతాం. మనం కొన్ని గవర్నమెంట్ కార్స్ వెనకాల చూస్తాం ఆన్ డ్యూటీ అని జెప్పేసి రేడియంతో రెడ్ కలర్‌తో వేస్తూ ఉంటారు. ఇన్ డ్యూటీ ఎక్కడా రాదు. ఎక్కడా చూడమలా. ఎందుకు? ఇన్ డ్యూటీ వాడకూడదు. అసలు లేనే లేదు ఇన్ డ్యూటీ అన్నది. ఇన్ డ్యూటీ అన్నది అసలు ఇంగ్లీష్‌లోనే లేదు. ఇన్ ద బ్లాక్ బోర్డ్ అనడానికి రాదండి. ఆన్ ద బ్లాక్ బోర్డ్ అంటాం. ఇన్ 2:00 అనం. టైమ్ కాబట్టి అట్ 2:00 అంటాం. ఇంతకుముందే మనం డిస్కస్ జేసినాం. వీక్ నేమ్ మండే వచ్చింది కాబట్టి ఇన్ మండే కాదు. ఆన్ మండే కరెక్ట్. క్లాస్ ఆఫ్టర్ అనలేమండి. కొంతమంది చాలా చాలా కామన్ మిస్టేక్ జేస్తూ ఉంటారు. అంటే క్లాస్ తర్వాత అంటే క్లాస్ తర్వాత అంటే ఆఫ్టర్, క్లాస్ ఆఫ్టర్ ఇది ట్రూ ట్రాన్స్‌లేషన్ మక్కీ టు మక్కీ కాదండి. ప్రిపోజిషన్స్‌లో పప్పులు ఉడకవల. స్ట్రిక్ట్‌గా వాటిని మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఇంతకుముందే నేను జెప్పాను. ఇక్కడ ఆఫ్టర్ అన్నది ప్రిపోజిషన్ అయిందండి. ప్రిపోజిషన్ ఏ దాని ముందు రావాలి? నౌన్ ముందు రావాలి. అంటే క్లాస్ ముందు రావాలి. ఆఫ్టర్ ద క్లాస్ అంటే కరెక్ట్ అవుతుంది. అందుకోసమే నేను ముందే జెప్పాను. లాజికల్ పాయింట్ అక్కడ. ఎప్పుడైనా నౌన్ ముందే వస్తుంది ప్రిపోజిషన్. నౌన్ తర్వాత రాదు. మై మదర్ ఈస్ ద కిచెన్ ఇన్ అనలేం గదా! ఇన్ ద కిచెన్ అనాలి. జనరల్‌గా ఏంది కిచెన్‌లో అంటాం. కిచెన్ అంటే కిచెన్‌లో అంటే కిచెన్ ఇన్ అనడానికి రాదు గదా! అవి ఎలా రాదో ఇది కూడా అలానే రాదు. లంచ్ బిఫోర్ అనలేమండి. బిఫోర్ లంచ్ అనాలి. బస్ స్టాండ్ నియర్ అనకూడదండి. నియర్ ద బస్ స్టాండ్. టేబుల్ అండర్ లేదండి. అండర్ టేబుల్ అని. జాగ్రత్తగా ఈ 2 పాయింట్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్స్‌లో ఎక్కువగా ఇవే అడుగుతూ ఉంటారు. సీనియర్ వచ్చినప్పుడు థాన్ రాదండి. సీనియర్ టు అండి. గుర్తుపెట్టుకోండి. జూనియర్ థాన్ అనడానికి రాదండి. జూనియర్ టు అనాలి. సీనియర్‌కి గాని, జూనియర్‌కి గాని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు ఈ పాయింట్‌ని చాలా అద్భుతంగా అలా చెప్పుకుందాం మనం. సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఇదండి. చూడండి లాస్ట్‌లో చూస్తే ఓఆర్, ఇక్కడ కూడా లాస్ట్‌లో చూస్తే ఓఆర్, ఇక్కడ కూడా లాస్ట్‌లో చూస్తే ఓఆర్. ఇక్కడ. వీటిలో ఏదొచ్చినా సరే టు వాడాలి అండి. ఇంక దీనికి మించి రాదు. థాన్ రాదు ఇక్కడ. థాన్ యూజ్ చేస్తే రాంగ్ అవుతుంది. అలా యూజ్ చేయడానికి వీల్లేదు. సీనియర్ టు, జూనియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక సెంటెన్స్ చెప్తాను. రైటో రాంగో మీరే చెప్పేసుకోండి మీ మైండ్‌లో. పీఎం ఈజ్ సుపీరియర్ థాన్ సీఎం. పీఎం ఈజ్ సుపీరియర్ థాన్ సీఎం అనొచ్చా? అలా అనలేము. ఏమనాలి? సుపీరియర్ టు అనాలి. ఏ ఈజ్ సీనియర్ థాన్ బి అనడానికి రాదు. ఏ ఈజ్ సీనియర్ టు అండి. ఎగ్జామ్ బిట్స్, ఎగ్జామ్ గోల్డెన్ బంగారం లాంటి పాయింట్స్ ఇవి. వీటి మీద ఎక్కువగా వాడు క్వెషన్ చేస్తూ ఉంటాడు. వెల్ అండ్ మనం 4 పాయింట్స్ అనుకున్నాం. జనరల్, తర్వాత మంత్, వీక్, ఇయర్, తర్వాత కన్‌ఫ్యూజింగ్. ఇంతకుముందు కన్‌ఫ్యూజింగ్ జూసాం. ఆన్, ఇన్ రకరకాలుగా. అంటే ఆ కన్‌ఫ్యూజన్ ఎందుకు స్టార్ట్ అయ్యింది అంటే, తెలుగులో ట్రాన్స్‌లేషన్ జేసుకోవడం అనమాట. అలా చేసుకోవడానికి వీలు కాదు. వెల్ లాస్ట్ వన్ ఏంటి అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అని నేను చెప్పాను. అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అండి. చాలా చాలా వండర్‌ఫుల్ టాపిక్ ఇది. మనం ప్రిపోజిషన్స్‌ని బాగా యూజ్ చేయాలి. ఒక సెంటెన్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫ్రేమ్ చేయాలి. ప్రిపోజిషన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయాలంటే అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ తెలిస్తే బాగా యూజ్ చేస్తాం. అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఇక చూడండి. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అని ఇచ్చాను కదా! మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఐ యామ్ సఫరింగ్ విత్ ఫీవర్ అనొచ్చా? యెస్. ఇలా అనలేం కదా! 100కి 100% అనలేం.
సఫరింగ్ మనందరికీ తెలుసు. దాదాపు అందరికీ తెలుసు సఫరింగ్ అన్నప్పుడు విత్ రాదు. సఫరింగ్ అన్నప్పుడు ఫ్రమ్ వస్తుంది. సో, ఈడ ఫ్రమ్ ఎందుకొచ్చింది అన్నది పాయింట్ అండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రమ్‌కి, ఐకి ఎలాంటి సంబంధం లేదు. ఫ్రమ్‌కి, యామ్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఫ్రమ్‌కి, ఫీవర్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఫ్రమ్ రావడానికి రీజన్ ఏంది అంటే, సఫరింగ్ అన్న వర్డ్ వచ్చింది గాబట్టి. ఎప్పుడైనా సరే సఫరింగ్ అన్న వర్డ్ వస్తే ఫ్రమ్ రావాలండి. ఇది కాంబినేషన్. కరెక్ట్ కాంబినేషన్. సఫరింగ్ ఫ్రమ్ తీసుకున్నామనుకోండి, ఐ మీన్ విత్ తీసుకున్నామనుకోండి సెట్ కాదు. ఎందుకంటే సఫరింగ్‌కి కాంబినేషన్‌లో వచ్చే వర్డ్ ఫ్రమ్మే. విత్ కాదు. అయినా కొన్ని సార్లు మనం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలుంటాయి. మేము కూడా చూస్తూ ఉంటాం. ఎగ్జామ్ బయటకొచ్చిన తర్వాత డిస్కస్ చేస్తే, నేననుకున్నా కానీ ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యాను సార్. ఇదే బెట్టినా మళ్ళీ ఏదో ఏదో ఇంకేదేదో అంటుంటారు. సింపుల్ అండి. సఫరింగ్‌లో ఏముంది? ఎఫ్ ఉంది. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాతొచ్చే దానిలో గూడా ప్రిపోజిషన్‌లో ఎఫ్ ఉండాలి. ఫ్రమ్ ఖతం. ఇంకా మీరింకా ఇక్కడ దాదాపు మిస్టేక్ చేయరింక. సఫరింగ్‌లో అన్న స్పెల్లింగ్‌లో ఎఫ్ ఉంది గదా! దాని తర్వాతొచ్చే ప్రిపోజిషన్‌లో గూడా ఎఫ్ ఉండాలి. ఓకే. రైట్ నౌ కరెక్ట్ కాంబినేషన్ చూద్దామండి ఇప్పుడు. లిసిన్ తర్వాత టు రావాలి జనరల్‌గా. లిసిన్ టు మీ అంటాం. లిసిన్ ద క్లాస్ అనడానికి రాదండి. లిసిన్ టు ద క్లాస్ అనాలి. లిసిన్ ద న్యూస్ అనకూడదు. లిసిన్ టు రావాలి. లిసిన్ వస్తే వెంబడే టు రావాలండి. లుక్ అట్, లుక్ ద బ్లాక్ బోర్డ్, లుక్ ద ట్రీ అనొద్దండి. లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్, లుక్ అట్ ద ట్రీ అని. లుక్ తర్వాత అట్ మాత్రమే రాదండి. లుక్ తర్వాత ఇంకా మనం ఫర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లుక్ ఫర్ అంటే సెర్చ్ చేయడం. ఒకరికి రూమ్ కావాలి. రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అంటే ఏంటి? దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ రూమ్. లుక్ అట్ ఎ రూమ్ అంటే రూమ్‌ని చూడడం. లుక్ ఫర్ ఎ రూమ్ అంటే రూమ్ కోసం సెర్చ్ చేయడం అండి. లుక్ అట్‌కి, లుక్ ఫర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సెర్చ్ ఫర్ ఇదే మనం చెప్తున్నాం. లేదా లుక్ ఫర్ అన్నా, సెర్చ్ ఫర్ అన్నా ఒకటే. ఎఫ్ఓఎన్‌డి ఫండ్ వచ్చినప్పుడు ఆఫ్ వస్తుందండి. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఎఫ్ఓ ఈడ ఫస్ట్ 2 లెటర్స్ ఎఫ్ఓ ఉన్నాయి మనకి. దాన్ని రివర్స్ చేసేస్తే ఓ వస్తుంది. తర్వాత ఎఫ్ వస్తుంది. ఆఫ్ వస్తుందండి. ఖతం. ఫండ్ ఆఫ్. ఫండ్ ఆఫ్ అంటే ఇష్టపడడం. ఎగ్జామ్‌లో బిట్స్ ఎక్కువగా వీటి మీదే ఇస్తూ ఉంటారు. వెయిట్‌కి జనరల్‌గా ఫర్. వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ ద బస్. డిపెండ్ వచ్చినప్పుడు ఆన్ వస్తుందండి. డిపెండ్ ఆన్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం జనరల్‌గా. ఓకే. లెట్ అస్ మూవ్ ఆన్. ఈ ప్రిపోజిషన్స్ గురించి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. మనం ప్రెజెంట్‌గా అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఏ వర్డ్‌కి ఏది రావాలి అన్నది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం డిపెండ్ ఆన్ దగ్గర ఆగాం. తర్వాత టైర్డ్ ఆఫ్ అండి. అలిసిపోవడం. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ రైటింగ్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వాకింగ్ అలా యూజ్ చేయాలి. ఐ యామ్ టైర్డ్ బై, ఐ యామ్ టైర్డ్ విత్ అనడానికి రాదు. ఇవి ఒకదాన్ని బట్టి ఇంకొక కాంబినేషన్‌గా యూజ్ చేస్తాం. గివ్ అన్నది జనరల్‌గా టు తీసుకుంటుంది. సెండ్‌కి కూడా టు వస్తుంది. బైకి ఎఫ్ఓ ఆర్ ఫర్ యూజ్ చేస్తాం. బ్రింగ్‌కి కూడా ఫర్ యూజ్ చేస్తాం. సఫర్‌కి ఫ్రమ్ అండి. మనం ఇంతకు ముందే డిస్కస్ చేశామండి. గుడ్ అండి. గుడ్ చూడండి జాగ్రత్తగా వినండి ఇవి. ఎగ్జామ్ పాయింట్స్ మళ్ళీ వచ్చాయి ఇక్కడ. గుడ్ వచ్చింది అంటే దాని తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏటి? అట్ రావాలి. ఎలా? ఎందుకు? ఏంది? గుడ్ అట్ అంటే ఒక యాక్టివిటీలో మనకి బాగా స్కిల్ ఉందని చెప్పడం అన్నమాట. షీ ఈజ్ గుడ్ అట్ పెయింటింగ్. షీ ఈజ్ గుడ్ అట్ కుకింగ్. షీ ఈజ్ గుడ్ అట్ డ్రాయింగ్. గుడ్ అట్ గుడ్ ఇన్ అనకూడదు. గుడ్ అట్టే యూజ్ చేయాలి. వీక్ ఇన్ అంటే గుడ్ అట్, వీక్ ఇన్ ఇవి క్వైట్ ఆపోజిట్ అండి. ఒకరికి ఒక స్కిల్ లేకపోతే వీక్ ఇన్ అని చెప్తాం. హి ఈజ్ వీక్ ఇన్ మ్యాథ్ అనాలి. హి ఈజ్ వీక్ ఆన్ అనకూడదు. హి ఈజ్ వీక్ అట్ మ్యాథ్ అనొద్దు. ప్రౌడ్‌కి ఆఫ్ యూజ్ చేస్తాం. యెస్. అగ్రీకి విత్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక వండర్‌ఫుల్ పాయింట్ వచ్చింది చూడండి. నేను ఇక్కడ దీన్ని హైలైట్ కూడా చేశాను. యాంగ్రీ తర్వాత విత్ రావాలి. చూడండి ఇక్కడ.
తెలుగు తీసుకుంటే వారు నాపై కోపంగా ఉన్నారు. నాపై అంటే పై కోపంగా అంటే ఏంటిది? అరే! పై అంటే ఏంది? ఆన్ గదా! సో, దే ఆర్ యాంగ్రీ. ఆన్ మీ అనకూడదండి. విత్ రావాలి. ఎందుకంటే యాంగ్రీ తర్వాత విత్తే యూజ్ చేసుకోవాలి మనం. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా యూజ్ చేయడానికి వీలు కాదు. ఇప్పుడు చూడండి, నేను ఒక సెషన్‌కి వెళ్ళాను ఒక దగ్గర. ఒక సార్ ఇలా చెప్పారు. అంటే ఆయనని ఇది జేయడం కాదు. ఏందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని. ద సన్ ఈజ్ యాంగ్రీ ఆన్ అస్ అని చెప్పిండు. అంటే ఎండ బాగా వస్తుంటే ఆయన ద సన్ ఈజ్ యాంగ్రీ ఆన్ అస్ అన్నాడు. అలా అనొచ్చా? అలా అనకూడదు కదా! ద సన్ ఈజ్ యాంగ్రీ విత్ అస్ అనాలి. సో, ఇలా అండి. సో, ఈ యాంగ్రీ తర్వాత మనకి విత్ ఒస్తుంది. తర్వాత అట్ కూడా వస్తుంది. అట్ ఎప్పుడొస్తుంది అంటే సంథింగ్ అండి. అంటే ఒక వ్యక్తి కాదు. ఇక్కడ జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకొని మీరు డిక్షనరీలో గూడా రిఫర్ చేస్తే ఎస్‌బి అంటే సంబడి పర్సన్‌ని తెలియజేయడం అన్నమాట. ఎస్‌టిహెచ్ అంటే సంథింగ్ ఒక వస్తువుని సంథింగ్ తెలియజేయడం. ఇప్పుడు బిహేవియర్ అన్నది ఒక పర్సన్ కాదు కదా! అలాంటప్పుడు యాంగ్రీ అట్ మై బిహేవియర్. ద టీచర్ ఈస్ యాంగ్రీ అట్ మై యాటిట్యూడ్. ఒకవేళ బాయ్ ఉందనుకోండి, యాంగ్రీ బాయ్ ఉందనుకోండి, యాంగ్రీ బాయ్ ఇది పర్సన్ అయింది కాబట్టి యాంగ్రీ విత్ ద బాయ్ అంటాం. యాంగ్రీ యాటిట్యూడ్ ఇది యాటిట్యూడ్ అన్నది పర్సన్ కాలేదు. సంథింగ్ అయ్యింది కాబట్టి యాంగ్రీ అట్ యూజ్ చేస్తామండి. సో, యాంగ్రీకి ఇలా యూజ్ చేస్తాం మనం. అప్లై ఫర్ ఇంట్రెస్టెడ్ ఇన్. చూడండి, ఇంట్రెస్టెడ్ ఐఎన్ ఉంది ఫస్ట్. ఇదే తీసుకొని దీని తర్వాత పెట్టేసేయండి ఖతం ఇంట్రెస్టెడ్ ఇన్. ఇలా కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అండి ఇవన్నీ గూడా. వెల్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కంజంక్షన్స్. ఓకే. కంజంక్షన్స్ మనందరికీ తెలుసు. ఆల్రెడీ అక్కడే క్లియర్‌గా ఇచ్చాడు. కంజంక్షన్ అని. జంక్షన్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. యెస్. అన్నీ జాయిన్ అవ్వడం అండి. జంక్షన్ అంటే. సో, జంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? మొత్తం 4 రోడ్లు ఇలా ఐ మీన్ ఎక్స్ రోడ్ అంటారు చూడండి అదే. జంక్షన్ అంటే ఏంటిది? కలవడం, కలపడం. అంటే జాయినింగ్ వర్డ్ అండి. కంజంక్షన్‌ని జాయినింగ్ వర్డ్ అంటుంటాం. కామన్ కంజంక్షన్స్ మనందరికీ తెలుసు. అండ్, బట్, బికాజ్ ఇలా. అయితే ఇక్కడ కాంబినేషన్‌లో వచ్చే కొన్ని కంజంక్షన్స్ చూద్దాం. నెయిదర్ వచ్చిందనుకోండి నారే రావాలి. ఐదర్ వచ్చిందనుకోండి ఆరే రావాలి. నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సోనే రావాలి. బోత్ వస్తే ఏ అండ్ అండ్ రావాలి. ఇలా కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ కంజంక్షన్స్ కూడా మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అండి. ఇంటర్జెక్షన్. ఇంటర్ అంటే ఏంటిది? ఇన్నర్. జెక్షన్ అంటే ఏంటిది? ఫీలింగ్. ఇంటర్జెక్షన్ అంటే ఇన్నర్ ఫీలింగ్ అండి. మన ఇన్నర్ ఫీలింగ్ హ్యాపీగా ఉండొచ్చు, సాడ్‌గా ఉండొచ్చు, యాంగ్రీగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది కదా! అలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని తెలియజేసేదే ఈ ఇంటర్జెక్షన్స్. చూడండి. ఓహ్! వావ్! హుర్రా! అలాస్! ఈ ఇంటర్జెక్షన్స్‌కి ఎలాంటి మీనింగ్ లేదండి. ఇంటర్జెక్షన్స్‌కి అస్సలు ఎలాంటి మీనింగ్ లేదు. ఏంటి అంటే అక్కడ సింపుల్‌గా ఈ సందర్భంలో వాటిని యూజ్ చేయాలి అని అంతే. ఓకే. మళ్ళీ ఇంతకుముందే నేను చెప్పాను ప్రీవియస్ ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్ ఏంటి? వాట్ ఈస్ వాట్? ఎవ్వరు కూడా దాన్ని ఆన్ ద స్పాట్ ఆన్సర్ చేయలేకపోయారండి. అదేంటి అంటే ఐ సా ఏ యెస్ బ్లాక్ బిగ్ ఫ్యాట్ క్యాట్. ఓకే. ఫైన్. అయితే ఇక్కడ ఐ సా ఏ ఇచ్చేసి ఇలా ఇచ్చేసారు. ఇక తర్వాత ఏం జేసేసిర్రంటే, బ్లాకు, బిగ్గు, ఫ్యాట్ క్యాట్ ఒక దానిలో ఇచ్చిర్రు. మళ్ళీ ఇంకొక ఆప్షన్‌ల బిగ్గు, బ్లాకు, ఫ్యాట్ క్యాట్ ఇచ్చిండ్రు. ఇంకొక దానిల ఫ్యాటు, క్యాటు, బిగ్గు, బ్లాక్ ఇవన్నీ చిందరవందర జేసేశారనమాట. ఈ అడ్జెక్టివ్స్ అంటాం. ఈ నౌన్ గురించి చెప్పిన అడ్జెక్టివ్స్‌ని చిందరవందరగా జేసేశాడు. మళ్ళీ దీన్ని మనం ఎలాగా పర్ఫెక్ట్‌గా చేయాలి? చూద్దాం. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ జేస్తున్నామండి. ఓ, సాస్, కమ్. ఇంకా మన క్లియర్‌గా మన కన్వీనియంట్ లాంగ్వేజ్‌లో జెప్పుకోవాలి అనుకుంటే, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అండి ఇది. నో, నో అంటే వద్దు. ఏమొద్దు? సాస్. సాస్ వద్దు అని చెప్తున్నాం. ఎందుకు? కంప్ అంటే కంపు వాసనొస్తుంది. సో, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు జెప్తున్నాను. నో సాస్ కంప్. ఏంటిది? ఎన్ అంటే నంబర్ అండి.
ఎస్. ఓ అంటే ఒపీనియన్. ఎస్ అంటే సైజ్. ఏ అంటే ఏజ్. ఎస్ అంటే షేప్. సి అంటే కలర్. ఓ అంటే ఆరిజిన్ అంటే ఏ కంట్రీ అని. ఎం అంటే మెటీరియల్. పి అంటే పర్పస్. ఏ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్‌గా ఈ ఆర్డర్‌లో రావాలి. ఇప్పుడు చూడండి మనకి బిగ్, బ్లాక్, బిగ్, ఫ్యాట్, క్యాట్ కదా! బిగ్ ఏమైంది ఇక్కడ ఫస్ట్ మనకి బ్లాక్ ఏమైంది కలర్ ఇచ్చిండు వాడు ఫస్ట్. తర్వాత బిగ్. ఓకే. బిగ్ ఏమైతుందది? సైజ్ అయితుందా? లేకపోతే షేప్ అవుతుందా? ఓకే. ఫస్ట్ కలర్ ఇచ్చాడు. తర్వాత బిగ్, సైజ్ ఇచ్చాడు. తర్వాత ఫ్యాట్ అన్నది షేప్ అండి. యెస్. ఇది సైజ్ ఫస్ట్‌ది. తర్వాత సెకండ్‌ది షేప్. సో, కలర్ ఇచ్చాడు, సైజ్ ఇచ్చాడు, షేప్ ఇచ్చాడు. మన దాని ప్రకారంగా చూస్తే ఫస్ట్ ఏం రావాలి? సైజ్ రావాలి. యెస్. ఇది రావాలి. ఓకే. ఇది నంబర్ 1 ప్లేస్‌లోకెళ్తది. తర్వాత ఏంటి? ఏజ్ లేదు. యెస్. షేప్ రావాలి. సైజొచ్చి, షేపొచ్చి, తర్వాత కలరొస్తుంది. యెస్. సో, సైజు, షేపు, కలర్. సో, ఏంటి సైజు, షేప్, కలర్ అంటే ఏంటిది మనకొచ్చే కరెక్ట్ ఆన్సర్? సైజ్ ఏంటిది? ఇది బిగ్. షేప్ ఏంటిది? ఇది ఫ్యాట్. ఇదేంటిది? కలర్. సో, కరెక్ట్ వన్ ఏంటి? బిగ్, ఫ్యాట్, బ్లాక్, క్యాట్. బిగ్, ఫ్యాట్, బ్లాక్, క్యాట్ అండి. సో, ఈ విధంగా ఆన్ ద స్పాట్ ఈ క్వెషన్‌కి ఎవ్వరు ఆన్సర్ చేయలేకపోయారు. ఒక టెట్ ఎగ్జామ్ అప్పుడు. వెల్ అండి. ఇక్కడ మీకొక క్వెషన్ కూడా ఇస్తున్నాను. ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడున్న ప్రతి వర్డ్‌కి కూడా పార్ట్ ఆఫ్ స్పీచ్. ఐ సా ఏ స్నేక్ యెస్టర్‌డే. ప్రతి వర్డ్ ఏ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నది మీరు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. మన వీడియో పంపిస్తాను కదా! యూట్యూబ్‌లో మన వీడియో అప్‌లోడ్ అవుతుంది కదా! సో, అక్కడ మీ ఐ ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, సా ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, స్నేక్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, యెస్టర్‌డే ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఒకసారి కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తే మీ ఆన్సర్స్ నేను చెక్ చేస్తాను. అండ్ వి హావ్ ఓన్లీ 1 ½ మినిట్స్. సంబడి ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. హౌ వాస్ ద సెషన్ టుడే? సంబడి ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. మీరు రెడీగా ఉండాలి. యాహ్! జ్యోతి మ్యామ్. Sir, it is really awesome, sir. I was a little bit confused in teaching to sixth students about this order of adjectives, sir. This session has helped me a lot. I just like it, sir. I never forget your help, sir. Thank you very much. I'm blessed to be with you, sir. యూ ఆర్ వెరీ Thank you. వెల్కమ్. యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీకు ఎలాంటి Yeah, డౌట్స్ ఉన్నా really యెస్. wonderful. మీరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎంత కాంప్లికేటెడ్ ఉంటే అంత ఈజీగా చేస్తా నేను. Yeah, ఆ! thank you very much. యెస్. యెస్. ఓకే అండి. ఓకే. రైట్. నో ప్రాబ్లమ్. ఆ కోడ్ గుర్తుంది కదా మేడం? నో సాస్ కంప్. No, sir. No. పిల్ల పిల్ల Really, very పిల్ easy, sir. పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారు. మనం చెప్పుకోవడానికి కొద్దిగా మొహమాట పడతాం గానీ, వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎగురులు ఎగురుతారు. నో సాస్ కంప్ సార్ అంటారు వాళ్ళే. రైట్. Sir, ఓకే. you can treat me as a sixth student right now. I'm so happy. ఓకే అండి. ఓకే అండి. ఓకే. థాంక్ యూ సో మచ్. Really అండ్ wonderful. థాంక్ యూ మన తిరుపతమ్మ మేడం గారు. థాంక్ యూ సార్ అని పెట్టారు. యూ ఆర్ వెరీ వెల్కమ్. ఓకే అండి. మళ్ళీ టుమారో మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌తో మన యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ అన్న టాపిక్‌తో మీ ముందుకొస్తాను. ఆ కామెంట్ బాక్స్‌లో మీ ఆన్సర్స్‌ని కూడా పోస్ట్ చేయండి. అండ్ అదే విధంగా ఫీజ్‌ని ఒకసారి ఫిక్స్ చేసేసుకుందాం. లెట్ అస్ మూవ్ ఆన్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీ యొక్క సండే టైమ్‌ని నేను కొద్దిగా డిస్టర్బ్ చేసినా అనుకుంటా కొంతమందిది. బట్ తప్పదండి కొన్ని సందర్భాల్లో. సాక్రిఫైస్ చేయాలి అని